హలో, వెల్కమ్ టు సిపిఏ గ్రిప్ క్లాస్. ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే కంటెంట్ లాకర్ అంటే యూఆర్ఎల్ లాకర్ గురించి తెలుసుకుందాం. దాంతోపాటుగా కస్టమర్స్ యొక్క వెబ్సైట్స్ అంటే వాళ్ళ జీమెయిల్ అకౌంట్స్ని మనం గ్యాదర్ చేయడం అనమాట. దీని ద్వారా కస్టమర్స్ జీమెయిల్ అకౌంట్స్ మనం గ్యాదర్ అయిన తర్వాత ఆ జీమెయిల్ అకౌంట్స్ అన్నింటినీ మనం సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకున్న తర్వాత వాటికి రెగ్యులర్గా మనం ఆఫర్స్ పంపడం కానీ వాటెవర్ ఇంకా వేరే అన్ని మనం చేసుకుంటూ వెళ్తాము. సో ఆ అకౌంట్స్ జీమెయిల్ అకౌంట్స్ మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా కలెక్ట్ చేయాలనేది ఈ క్లాస్లో నేర్చుకుందాం. దాంతోపాటుగా ఒక పెయిడ్ క్యాంపెయిన్ ఎలా ప్రమోట్ చేయాలో కూడా చూపిస్తాను ఈ క్లాస్లో. సో ఈ క్లాస్లో విన్నాక స్టార్ట్ చేయండి, దీన్ని తొందరపడి స్టార్ట్ చేయొద్దు. సో ఇది కంటెంట్ లాకర్ క్రియేట్ చేయడానికి ఏంటంటే ఏదైనా అబ్రాడ్ నేమ్స్ తోటి, మన నేమ్స్ తోటి కాకుండా ఏదైనా అబ్రాడ్ నేమ్స్ తోటి ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయండి. నాట్ సిపిఏ గ్రిప్ అకౌంట్. ఆల్రెడీ మీరు సిపిఏ గ్రిప్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే అది అలానే ఉంచండి, ప్రాబ్లం లేదు. బట్ జీమెయిల్ అకౌంట్ మాత్రం ఏదైనా అబ్రాడ్ ప్రేమ్ అంటే జాన్ అని, స్టీఫెన్ అని, తర్వాత విలియమ్స్ అని, సంథింగ్ ఇంగ్లీష్ నేమ్స్ ఉంటాయి కదా, రోజీ అని లేడీస్ నేమ్స్, అలాంటి పేర్లు చూసుకొని ఏదైనా ఒకటి ఎలైస్ అని ఏదో ఒకటి నేమ్స్ తోటి మంచి పేరు సెలెక్ట్ చేసుకుని ఒక లేడీ నేమ్ తోటి ఒక జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోండి కంటెంట్ లాగిన్ కోసము. సో క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం సిపిఏ గ్రిప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇలా సిపిఏ గ్రిప్ అకౌంట్కి లాగిన్ అవుతాం. సిపిఏ గ్రిప్ అకౌంట్కి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మానిటైజేషన్ టూల్స్ అని ఉంటుంది లెఫ్ట్లో. ఈ మానిటైజేషన్ టూల్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూఆర్ఎల్ అండ్ ఫైల్ లాకర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ యూఆర్ఎల్ అండ్ ఫైల్ లాకర్ ఇక్కడ క్లిక్ చేయండి. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. మనకి ఏంటంటే ఈ క్లాస్ ద్వారా ఏంటంటే మనం జీమెయిల్స్ గ్యాదర్ చేస్తాం, నెంబర్ ఆఫ్ పీపుల్ జీమెయిల్ అకౌంట్స్ గ్యాదర్ చేస్తాం. ఈ జీమెయిల్ అకౌంట్స్ ఎందుకు గ్యాదర్ చేస్తామంటే ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్ అనమాట. మనకు నెంబర్ ఆఫ్ జీమెయిల్ అకౌంట్స్ గ్యాదర్ అయిన తర్వాత ఆ జీమెయిల్ అకౌంట్స్ కి మనము మన ప్రొడక్ట్ ని డైరెక్ట్ వాళ్ళ పర్సనల్ గా ప్రమోట్ చేయొచ్చు. మనం అంటే ఐదర్ సిపిఏ గ్రిప్ ఆఫర్స్ కావచ్చు, సిపిఏ లీడ్ ఆఫర్స్ కావచ్చు, తర్వాత ఇంకా మార్కెటింగ్ చేసే వాళ్ళు, అది అఫిలియేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటే అఫిలియేట్ మార్కెటింగ్ టూల్స్ కావచ్చు, ఆ ప్రొడక్ట్స్ కావచ్చు, ప్రమోట్ చేసుకోవచ్చు. మన దగ్గర నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ ఉంటాయి ఏంటంటే మనం మంచిగా ప్రమోట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ కస్టమర్ని మనం టార్గెట్ చేయొచ్చు అనమాట దీని ద్వారా. సో ఇలా మానిటైజేషన్ టూల్స్లోకి వెళ్ళిన తర్వాత యూఆర్ఎల్ ఫైల్ లాకర్స్లోకి వెళ్ళండి. యూఆర్ఎల్ ఫైల్ లాకర్స్లోకి వెళ్ళిన తర్వాత దెన్ క్రియేట్ ఎ న్యూ యూఆర్ఎల్ ఫైల్ లాకర్ అని ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత బిఫోర్ యూ క్రియేట్ దిస్ యూఆర్ఎల్ లాకర్ యూ మస్ట్ అగ్రీ టు ఫాలోయింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటుంది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇదంతా కామన్ గానే ఉంటుంది, నో ప్రాబ్లం. దీన్ని ఏం చేస్తారని అంటే అగ్రి మీద క్లిక్ చేయండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా వస్తుంది మనకి, ఓకేనా, కంటెంట్ యూఆర్ఎల్ లాకర్ అనేది వస్తుంది మనకి. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇదంతా ఏంటంటే ఇలా వస్తుంది వాళ్ళకి, ఇలా కనపడుతుంది వాళ్ళకి. సో ఇలా కనపడ్డప్పుడు మనం ఏం చేయాలని అంటే ఫస్ట్ టెంప్లెట్స్లోకి వెళ్ళండి. టెంప్లెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ హ్యూమన్ వెరిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ మనం డిఫరెంట్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్కి హ్యూమన్ వెరిఫికేషన్ అనేది చెప్తున్నాను. ఇప్పుడు కంప్లీట్ సర్వే బిలో టు కంటిన్యూ అని పెట్టుకొని ఇక్కడ ఈ లింక్ దగ్గర వేరే ఆప్షన్ అయినా సెట్ చేసుకోవచ్చు. తర్వాత హ్యూమన్ క్యాప్చా ఐడి ఎంటర్ చేసేసి వేరేదైనా సెలెక్ట్ చేసుకొని సెట్ చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను చూడండి, దాన్ని బట్టి మిగతా మీకు అర్థమైపోతుంటాయి. ఇలాంటివి ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట లాకర్స్. హ్యూమన్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి, ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేయండి. ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా టెంప్లెట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏమంటుంది, కంప్లీట్ ద సర్వే బిలో టు ప్రొవైడ్ యువర్ హ్యూమన్ అండ్ నాట్ అండ్ ఆటోమేటెడ్ బాట్ అని చెప్పేసి వస్తుంది. చూస్ సర్వే అని వస్తుంది. ఇలా వస్తుంది మనకి, ఇది టెంప్లెట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇలా టెంప్లెట్ క్రియేట్ అయిన తర్వాత జనరల్లోకి వెళ్ళండి. మనం అది టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో మనం ఎడిట్స్ చేయాలంటే జనరల్లోకి వెళ్ళండి. ఫస్ట్ మానిటైజేషన్ టూల్స్, మళ్ళీ చెప్తున్నాను, సిపిఏ గ్రూప్లోకి లాగిన్ అయిన తర్వాత మానిటైజేషన్ టూల్స్, దాని తర్వాత యూఆర్ఎల్ ఫైల్ లాకర్స్లోకి వెళ్ళండి. ఈ టెంప్లెట్స్లోకి వెళ్ళండి. టెంప్లెట్లోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే హ్యూమన్ వెరిఫికేషన్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నా. దీనికైతే కొంచెం దీనికి ఒకటి, క్యాప్చాకి ఒకటి బాగా బిలీవింగ్ ఉంటుంది అనమాట.
సో మిగతా వాటికి కూడా ఉంటుంది, ఉండదు అన్నట్లే రకరకాలుగా చూసుకోవచ్చు మనం. సో నేను ఉబెన్ వెరిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నా. మీరు డిఫరెంట్గా ట్రై చేస్తా అంటే డిఫరెంట్ కాన్సెప్ట్లో డిఫరెంట్ యూఆర్ఎల్ లింకులు క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఇది టెంప్లెట్లోకి వెళ్ళి హ్యూమన్ వెరిఫికేషన్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరల్లోకి వెళ్ళండి. జనరల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేమ్ వస్తుంది మనకు. ఇప్పుడు మనం ఇది ఏదో క్రియేట్ చేస్తున్నాం అని ఉండాలి కదా. ఇక్కడ ఈ నేమ్ దగ్గర వచ్చేసి మీరు సిపిఏ ఆఫర్స్ మనకు గుర్తుండడానికి ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆఫర్స్ 1 అని పెట్టుకోండి. అంటే ఫైల్ నేమ్ లాగా అనమాట. చూపిస్తా మీకు, అది ఎక్కడ వస్తుందో చూపిస్తా, కనపడుతుంది. తర్వాత చూజెస్ సర్వే ఈ బటన్ టెక్స్ట్ ఉంది కదా, ఈ చూజెస్ సర్వే. ఇక్కడ ఏం చేశారని అంటే సర్వే బదులు ఏం చేశారంటే అప్లై హియర్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని ఎంటర్ చేయండి. అర్థమైంది కదా. ఇదేమో మన ఫైల్ నేమ్ లాగా బటన్ టెక్స్ట్. ఇక్కడ వచ్చేసి అప్లై హియర్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని ఇక్కడ సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత ఈ ఆఫర్ హెల్ప్ టెక్స్ట్ అనేది వదిలేసేయండి. తర్వాత ఇక్కడ చూడండి, కంప్లీట్ ఏ సర్వే బిలో టు ప్రూవ్ యు ఆర్ ఏ హ్యూమన్ అండ్ నాట్ అన్ ఆటోమేటెడ్ బాట్ అని ఉంటుంది. ఇక్కడ ఇది చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు మీ నాలెడ్జ్, లేదంటే ఉంచేస్తారు. దాని మీనింగ్ ఏంటంటే సర్వే కంప్లీట్ చేసిన తర్వాత సర్వే మీరు ఒకవేళ మీరు హ్యూమన్ కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి కంప్లీట్ సర్వే అనేది వాడు రాస్తున్నాడు అనమాట. అది మెన్షన్ చేస్తున్నాడు, అది అట్లనే ఉంచుతాం. దాని తర్వాత మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ లాకు వెబ్సైట్ లింక్ ఇస్తాం మనం ఇక్కడ. తర్వాత షో ఆఫర్స్ వచ్చేసి 1 ఇవ్వండి. ఒకరిని చూసినప్పుడు ఒకటే ఉండాలనేసి ఉంటుంది. సో షో ఆఫర్స్ అనేది ఒకటే ఉంచండి. తర్వాత ఫాంట్ ఫేస్ ఉంచండి, నో ప్రాబ్లం. ఆఫర్ సైజ్ వచ్చేసి ఉండనివ్వండి, నో ప్రాబ్లం. యాక్సెస్ టైం వచ్చేసి ఫర్ ఎవర్ అని పెట్టండి. అంటే వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అప్లై చేసుకునేలాగా ఉండాలన్నమాట. సో అర్థమైంది కదా. ఇక్కడ ఒక ఫైల్ నేమ్ ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ అప్లై హియర్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని రాయండి. తర్వాత ఆఫర్స్ షో ఆఫర్స్ అనేసి ఒకటి ఇవ్వండి. ఇక్కడ ఫర్ ఎవర్ అని ఇవ్వండి. అంతే, మీరు ఇంకా వేరేది ఏమీ చేయకూడదు. ఇంతే ఉంచేసిన తర్వాత నెక్స్ట్. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇలా ఉంచేసి న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. amazon.jobs/en/ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇలా వస్తుంది. అర్థమైంది కదా. ఓకేనా. ఎంటర్ చేస్తే మనకు ఇలా వస్తుంది. ఇలా కాకపోయినా కూడా www.amazon.jobs/en sorry www.amazon.jobs/en ఇలా వస్తుంది. వెబ్సైట్ వచ్చినప్పుడు ఈ లింక్ కాపీ చేసుకోండి. ఇంతకుముందుకి ఇక్కడ ఆఫర్స్ అవన్నీ మనం ఎంటర్ చేసాం కదా మన సిపిఏ గ్రూప్లో. ఇక్కడ లాక్డ్ యూఆర్ఎల్ ఉంది చూస్తారా, ఇక్కడ క్లిక్ చేసి అది పేస్ట్ చేయండి. దీన్ని అర్థమైందా. ఇది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇది ఎందుకనంటే వాళ్ళు ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ సర్వే ఫినిష్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ జాబ్ అప్లికేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకుంటారు. దట్స్ ఎనఫ్. బట్ మనకి ఎలా వస్తుంది అనేది నేను చెప్తాను. నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాము. మనకి ఈమెయిల్ ఎలా వస్తుంది అనేది నేను చెప్తాను. ఆఫ్టర్ దిస్ సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేస్తే మన
యూఆర్ఎల్ లాకర్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూసారా ఇక్కడ సిపిఐ ఆఫర్స్ క్రియేట్ అయిపోయింది. అర్థమైందా? సిపిఐ ఆఫర్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ యూఆర్ఎల్ లింక్ అనేది ఏదైతే ఇచ్చామో అది కూడా అయిపోయింది. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు క్రియేట్ చేసిన ఈ సిపిఐఎల్ఎఫ్ లో గెట్ లింక్స్ దగ్గర ఉంది కదా, ఈ గెట్ లింక్స్ దగ్గర క్లిక్ చేయండి. గెట్ లింక్స్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మన లింక్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారని అంటే మనం ఏం చేస్తున్నాం, కస్టమైజ్ యూఆర్ఎల్. మళ్ళీ చెప్తాను చూడండి. గెట్ లింక్స్ దగ్గరికి వెళ్ళండి, ఆటోమేటిక్గా సిపిఐ ఆఫర్స్ దగ్గరకు వస్తుంది మనది. గెట్ లింక్స్ దగ్గరికి వెళ్ళండి. గెట్ లింక్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కస్టమైజ్ యూఆర్ఎల్ ని మనం చేంజ్ చేసుకుందాం. కస్టమైజ్ యూఆర్ఎల్ దగ్గరికి వెళ్ళండి. ఈ నెంబర్ ఉంది కదా, మనం ఇప్పుడు ఏమని పెడుతున్నాం, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని పెడుతున్నాం కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అలా ఒక లింక్ క్రియేట్ చేయండి, సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మనకు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామనంటే ఈ యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్ని మనం ఒక నోట్ ప్యాడ్లో సేవ్ చేసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు కాపీ లింక్, నోట్ ప్యాడ్, ఓపెన్. ఫాంట్ మనది లింక్, అది మన లింక్ని కాపీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత లింక్ కాపీ చేసుకొని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మన జీమెయిల్ అకౌంట్కి వెళ్ళాలి. నెక్స్ట్ జీమెయిల్ అకౌంట్లో ఏం చేయాలనేది నేను చెప్తాను. దెన్ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా, లింక్ క్రియేట్ చేసాం. తర్వాత మన కంటెంట్ లాగింగ్ లింక్ కూడా ఇక్కడ నోట్ ప్యాడ్లో సేవ్ చేసి పెట్టుకున్నాం, అవునా? దెన్ నేను ఇంతకుముందుకు చెప్పినట్టుగా ఒక జీమెయిల్ అకౌంట్ అనేది కొత్త క్రియేట్ చేసుకోమని చెప్పాను కదా. సో ఏదైనా ఇంగ్లీష్ నేమ్తోనైనా క్రియేట్ చేసుకోండి. లేకపోతే ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే జీమెయిల్ మనం క్రియేట్ చేయడమే మన పేరుతో, అలా పేర్లతో క్రియేట్ చేస్తాం కదా, బిజినెస్ నేమ్స్తో కూడా క్రియేట్ చేస్తాం కదా. అలా ఏంటంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ @gmail.com, పార్ట్ టైమ్ జాబ్స్ @gmail.com అలాంటి జీమెయిల్ క్రియేట్ చేయండి. ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది మనకి, మన నేమ్స్ కంటే కూడా. అంటే మీరు ఒక్క జీమెయిల్ అకౌంటే క్రియేట్ చేయాలని ఏం లేదు. నెంబర్ ఆఫ్ జీమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ జీమెయిల్ అకౌంట్స్ నుంచి ప్రమోట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ జీమెయిల్ అకౌంట్స్ కి వేరే వాళ్ళు రిక్వెస్ట్ పెడుతుంటారు, మనకి ఈమెయిల్స్ వస్తాయి. ఆ ఈమెయిల్స్ అన్ని సేవ్ చేసుకొని పెట్టుకుంటాం. మనం ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకొని మనకి ఈమెయిల్స్ వస్తాయి. ఈమెయిల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఈమెయిల్ ఐడి నుంచి వాళ్ళ ఈమెయిల్ ఐడిని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి, ఓకేనా? సో దెన్ ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కదా. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో సెట్టింగ్స్ అని ఉంటుంది కదా, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినాక సిఆల్ సెట్టింగ్స్, సో సిఆల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. కొంతమందికి డైరెక్ట్ ఇలా వచ్చేస్తుంది, లేదంటే కొంతమందికి ఇప్పుడు నాకు వచ్చిన లాగా వస్తుంది. ఏం లేదు, ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ అనేది మనం యూఆర్ఎల్ ఫైల్ లాగా క్రియేట్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్ జీమెయిల్ అకౌంట్. జీమెయిల్ అకౌంట్ లో ఒక సెటప్ చేసేది ఉంటుంది. ఆ జీమెయిల్ అకౌంట్ లో సెటప్ చేసిన తర్వాత ఒక వెబ్సైట్ లో మనం ప్రమోట్ చేస్తాం. ఆ ప్రమోట్ చేయడం వల్ల మనకు ఈమెయిల్ లిస్ట్ అనేది గ్యాదర్ అవుతుంది. సో ఇప్పుడు సెట్టింగ్స్ అని క్లిక్ చేసినప్పుడు కొంతమందికి డైరెక్ట్ ఇలా వస్తుంది, కొంతమందికి నాకు వచ్చిన దానిలాగా వస్తుంది. సో అలా సిఆల్ ఓపెన్ సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వస్తుంది, అవుట్ ఆఫ్ ఆఫీస్ ఆటో రిప్లై అని ఒక ఆప్షన్ వస్తుంది. మనకి ఆప్షన్ వచ్చేంత వరకు స్క్రోల్ చేయండి. ఇదే లాస్ట్ లో ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ వెకేషన్ రెస్పాండర్ ఆన్. వెకేషన్ రెస్పాండర్ అంటే సెండ్స్ అండ్ ఆటోమేటెడ్ రిప్లై టు
incoming message if a contact sends you several messages. This automated reply will be sent almost once every 4 days. అర్థమైంది కదా. సో ఇది ఆన్ చేయండి, వెరిఫికేషన్ స్పెండర్ దగ్గర ఆన్ చేయండి. కొంతమందికి ఏమైనా ఆటో రిప్లై అని చెప్పేసి ఉంది, అవుట్ ఆఫ్ ఆఫీస్ ఆటో రిప్లై అని ఉంటుండొచ్చు, అది ఆన్ చేయండి. లేదంటే వెరిఫికేషన్ రెండర్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర కంగ్రాచ్యులేషన్స్, ఇదంతా ఏంటంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, వాళ్ళు అప్లై చేయగానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. కంగ్రాచ్యులేషన్స్, కెన్ యూ స్టార్ట్ వర్క్ బై దిస్ ఆఫ్టర్నూన్. మీరు ఏదైనా పెట్టొచ్చు, కెన్ యూ స్టార్ట్ వర్క్ బై దిస్ ఆఫ్టర్నూన్ అని పెట్టొచ్చు. అందరు ఆఫ్టర్నూన్ అని పెట్టకుండా కొంతమంది స్టార్ట్ వర్క్ ఫ్రమ్ టుమారో అని పెట్టండి, ఫ్రమ్ దిస్ ఈవినింగ్ అని పెట్టండి, ఫ్రమ్ దిస్ మార్నింగ్ అని పెట్టండి, ఫ్రమ్ టుమారో అని పెట్టండి. అలా సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత ఇది సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం కొంచెం టెక్స్ట్ అనేది ప్రిపేర్ చేయాల్సి వస్తుంది, అంటే బాడీ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఈ బాడీని ఏం చేస్తారనంటే బాడీలో నేను చెప్పినట్టు చేయండి. హలో, ఓకేనా, ఎంటర్. కెన్ యూ స్టార్ట్ వర్క్ బై దిస్ afternoon. I hope so, because had your email pre-approved. We have received your email that you are looking for a work from home job. రాసి కొంచెం స్పేస్ ఇచ్చి kindly apply for a job here and start working from today అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై ఫర్ ఏ జాబ్ హియర్ అని ఉంది కదా, దీన్ని కొంచెం బోల్డ్ చేయండి. బోల్డ్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ కలర్, కనపడడానికి ఇట్లా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా, వాళ్ళకు టక్మన్ కనపడుతుంది అనమాట. కలర్ చేంజ్ చేసిన తర్వాత సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ లింక్ ఆప్షన్ ఉంది కదా, ఈ లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లింక్ అంటే ఇన్సర్ట్ లింక్ చేస్తాం మనం. ఇక్కడ వాడు అక్కడ క్లిక్ చేసినప్పుడు మన కంటెంట్ URL దగ్గరికి వెళ్ళాలి కదా. సో ఇంత ముందుకు మనం CPI గ్రిప్లో మన URL కంటెంట్ ఒకటి లింక్ అనేది కాపీ చేసుకున్నాం కదా, నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసాం కదా, దాన్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు కాపీ చేసుకొని ఇక్కడ వెబ్ అడ్రస్ దగ్గర పేస్ట్ చేయండి. ఓకేనా, పేస్ట్ చేసేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడికి చూడండి, ఇక్కడ లింక్ పోతుంది. ఇక్కడ వాళ్ళు క్లిక్ చేయగానే మన కంటెంట్ URLలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అర్థమైంది కదా. దెన్ సేవ్ చేంజెస్. ఇదేం హైలైట్ చేయకండి, ఓన్లీ సెండ్ ఏ రెస్పాన్స్ టు పీపుల్ ఇన్ మై కాంటాక్ట్స్. మన కాంటాక్ట్స్ లిస్ట్ లో సేవ్ అయిన వాళ్ళకే రెస్పాండ్ అవ్వాలని ఉంది. అలా ఆప్షన్ హైలైట్ చేయకూడదు. దీన్ని ఎక్కడ ఏం క్లిక్ చేయకండి. డోంట్ టచ్ ఎనీథింగ్. ఇక్కడ ఎవరు క్లిక్ చేయొద్దు.
సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ కంగ్రాచులేషన్స్ కెన్ యూ స్టార్ట్ వర్కింగ్ బై దిస్ ఆఫ్టర్నూన్ అండ్ నౌ వెరిఫికేషన్ సెట్టింగ్స్ అనేది మనం సెట్ చేసాం కదా, అది సెట్టింగ్స్ అని సెట్ అయిపోయినాయి అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది. అంటే అదేంటి అని అంటే ఇప్పుడు మనకు మన ఈమెయిల్కి వాళ్ళు ఎవరైనా క్లిక్ చేసినప్పుడు ఈ సెటప్ ఎందుకు చేస్తామంటే ఎవరైనా క్లిక్ చేసినప్పుడు మనకు వచ్చిన తర్వాత మనం మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి కదా, వాళ్ళకి రిప్లై ఇవ్వాలి కదా, ఎంతమంది కానీ మనం టైప్ చేసుకుంటూ కూర్చుంటాం. అందుకని ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఒక బాడీ సెటప్ చేసేస్తే మనం ఏంటంటే మన కంటెంట్ ఏంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కంటెంట్ అని పెట్టాం. సో దాని గురించి ఒక మ్యాటర్ రాయాలి, ఇంకా వేరే కంటెంట్ గురించి పెడితే వేరే దానిలాగా మ్యాటర్ రాయాలన్నమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది పెడితే ఏంటంటే మనకు ఈమెయిల్ కాంటాక్ట్స్ లిస్ట్ ఎక్కువగా వస్తాయి, దానివల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. 100 మందికి పంపిస్తే 10 మంది అన్నా 5 మంది అన్నా క్లిక్ చేసి దాన్ని క్లియర్ చేసే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం ఎండ్ చేసుకుంటాం అనమాట సిపిఐ గ్రిప్ లో. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పెట్టాలని పెడితేనే మనకు ఎక్కువ ఈమెయిల్ కాంటాక్ట్ లిస్ట్ అనేది వస్తుంది మనకి. అర్థమైంది కదా. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి సిపిఐ గ్రిప్ లాగిన్ అవ్వాలి, అక్కడ యూఆర్ఎల్ ఫైల్ లింక్ లో సెట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి అక్కడ నుంచి ఒక లాకర్ ఒక లింక్ యూఆర్ఎల్ లాకర్ సెట్ చేసుకున్న తర్వాత ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఐదర్ workfromhomejobs.com అని, లేదంటే parttime.jobs.com అని, @gmail.com అని అలాంటి ఈమెయిల్స్ క్రియేట్ చేసుకోండి. రకరకాల ఈమెయిల్స్ క్రియేట్ చేసుకుని రకరకాల కంటెంట్ లాకర్ ద్వారా కూడా మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ క్లాసిఫైడ్ సైట్స్ చాలా ఉంటాయి, వెబ్సైట్స్, దాంట్లో మనం ఇది పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. పోస్ట్ చేసుకున్నప్పుడు దాంట్లోకి వచ్చి వాళ్ళు క్లిక్ చేసినప్పుడు మనకి ఈమెయిల్ లిస్ట్ వస్తుంది. ఈమెయిల్ లిస్ట్ వచ్చినప్పుడు మన సిపిఏ ఆఫర్స్ అన్ని వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆఫర్ ఫార్వర్డ్ చేసుకుంటూ మెల్లమెల్లగా 3 డేస్కి ఒకరికి, 3 డేస్కి ఇప్పుడు ఇవాళ ఒకరికి పంపామనుకోండి, వాళ్ళకి 3 డేస్ దాకా 4 డేస్ దాకా మళ్ళీ ఇంకొకటి పంపకూడదు, తొందరపడొద్దు. ఎగైన్ అండ్ ఎగైన్ పెడితే ఏం చేస్తారంటే మన ఈమెయిల్ ఐడిని స్పామ్ కింద కానీ తర్వాత బ్లాక్ చేయడం కానీ జరుగుతుంది. వాళ్ళకి మన ఆఫర్లు పోవు. 3 రోజులకు ఒకసారి మాత్రమే మనం మెయిల్ పంపాలి, ఒకసారి ఒకరికి పంపితే. అలా చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ జీమెయిల్ అకౌంట్ లో ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇలా సెట్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి నెక్స్ట్ ఎలా దీన్ని ఎక్కడ ప్రమోట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి యూఆర్ఎల్ లాగిన్ చేసాం, తర్వాత జీమెయిల్ అకౌంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంథింగ్ అలాంటివి జీమెయిల్స్ క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ముందు మనం యాడ్ని ప్రమోట్ చేయాలి కదా. పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయి, ఫ్రీ క్లాసిఫైడ్ ప్రమోషన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ పెయిడ్ ప్రమోషన్స్ చెప్తాను. ఈ క్లాస్తో పాటుగా మీకు ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ ఇస్తాను, మీకు వెబ్సైట్స్ లింక్స్ ఇస్తాను, ఫ్రీ ప్రమోషన్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా కూడా ఇంకా చాలా వెబ్సైట్స్ దొరుకుతాయి, మీరు గూగుల్ చేసుకోవచ్చు, అక్కడ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. ఎలా ప్రమోట్ చేయాలనేది చెప్తాను. ఇప్పుడు పెయిడ్ ప్రమోషన్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా చెప్తాను. చూడండి, గమ్ ట్రీ అని ఒక మనకి వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఏదైతే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తామో, అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, తర్వాత పార్ట్ టైం జాబ్స్ అని చెప్పేసి అలాంటి జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, ఆ జీమెయిల్ అకౌంట్ తోటే ఇక్కడ లాగిన్ గమ్ ట్రీలో రిజిస్టర్ అవ్వండి. అర్థమైంది కదా. ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ దగ్గర క్లిక్ చేసి రిజిస్టర్ దగ్గర క్లిక్ చేయండి. రిజిస్టర్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత గూగుల్ అకౌంట్ తోనే రిజిస్టర్ అవుతా అంటే గూగుల్ అకౌంట్ తోని రిజిస్టర్ అవ్వండి. సైన్ అప్ విత్ గూగుల్ ఆర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసుకోండి, రిజిస్టర్ చేయండి. నేను డైరెక్ట్ ఏం చేస్తున్నా అంటే సైన్ ఇన్ విత్ గూగుల్ అని చెప్తున్నా, అకౌంట్ అని చెప్తున్నాను. పాస్వర్డ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, రాసుకొని పెట్టుకోండి, ఓకేనా. సో లాగిన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ హాయ్ ప్రణీత్ అని వచ్చింది. మనం ఒకవేళ హాయ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ @gmail.com అనే జీమెయిల్ లాగిన్తో జీమెయిల్ లాగితే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని వస్తుంది ఇక్కడ. సో దెన్ ఇప్పుడు మన పోస్ట్ని ఇక్కడ ప్రమోట్ చేయాలి. ఎలా ప్రమోట్ చేయాలంటే పోస్ట్ యాడ్ మీద క్లిక్ చేయండి. దెన్ పోస్ట్ అండ్ యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ కేటగిరీ పక్కకు వదిలేసేయండి. ఇక్కడ పోస్ట్ ఏ జాబ్ అండ్ గమ్ ట్రీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది పెయిడ్ ప్రమోషన్. ఇది అనేది గమ్ ట్రీ అనేది పెయిడ్ ప్రమోషన్, చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఓపికతో ఉండండి. డబ్బులు పెట్టిన తర్వాత ఎక్కువ వచ్చిందని టెన్షన్ పడవద్దు. దానివల్ల కన్ఫామ్ గా మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. అర్థమవుతుంది కదా, కన్ఫామ్ గా మనకు రిజల్ట్ అనేది ఉంటుంది.
సో అంటే మీకు ఇష్టం, మీరు పెయిడ్ ప్రమోషన్ చేసుకుంటే అంటే పెయిడ్ ప్రమోషన్ చేసుకోండి. ఈ క్లాస్తో పాటుగా ఏంటంటే నేను లిస్ట్ ఇస్తాను, ఫ్రీ ప్రమోషన్ చేసుకునే నెంబర్ ఆఫ్ సైట్స్ లిస్ట్ ఇస్తాను. దాంట్లో ఫ్రీ ప్రమోషన్ చేసుకోండి, నో ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. బట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పెయిడ్ చేసుకునే వాళ్ళకి పెయిడ్ కూడా చేసుకోవచ్చు అని. సో దెన్ ఇలా వస్తుంది, ఈ పేజ్కి వస్తుంది. ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సింగిల్ 30-day జాబ్ యాడ్. ఒక యాడ్ 30 days గెట్ స్టార్టెడ్ విత్ అవర్ 30-day జాబ్ యాడ్ రీచింగ్ జాబ్ సీకర్స్ ఇన్ యువర్ లోకల్ ఏరియా. అంటే మనం ఏదైనా యాడ్ ప్రమోట్ చేస్తే దీంట్లో 30 రోజులు అనేది అది రన్ అవుతుంది. ఆ 30 రోజుల్లో ఎవరైతే చూస్తారో యాడ్ గురించి అవసరం ఉన్న వాళ్ళు యాడ్ మీద క్లిక్ చేస్తారు, పంపిస్తారు. అర్థమైంది కదా? సో ఇప్పుడు లోయెస్ట్ వచ్చేసి ఇది ఉంది. ఈ పెద్ద వాటికి పోన అవసరం లేదు. సో ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ 14.95 ఎక్స్క్లూడింగ్ వ్యాట్ ట్యాక్స్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేయండి. అంటే 15 euros అనుకోండి. చాలా మంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చేస్తారు, ఇన్వెస్ట్ చేయని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఫ్రీ యాడ్స్ ఇచ్చుకోండి, ఫ్రీ క్లాసిఫైడ్స్. దాని మీద క్లిక్ చేసిన తర్వాత టెన్షన్ ఏం పడకండి, చూపిస్తాను నేను. జాబ్ టైటిల్ ఏంటి? మన జాబ్ టైటిల్ నెక్స్ట్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇలా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మన జాబ్ టైటిల్ అనేది పెట్టాలి. జాబ్ టైటిల్ ఏం పెట్టాలి? వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. పెట్టావు కదా. తర్వాత లొకేషన్ మీరు ఇంతకుముందు డౌట్ వచ్చి ఉంటుంది క్లాస్ విన్నప్పుడు. మనకు నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ వస్తాయి కదా, సిపిఐ గ్రిప్ ఆఫర్లు. ఒకవేళ మనకి ఈమెయిల్స్ వస్తాయి సిపిఐ గ్రిప్ ఆఫర్లు, అతను ఏ కంట్రీ అతను తెలియదు, మనకు వాళ్ళకు సిపిఐ గ్రిప్ ఆఫర్లు మనం ఎలా ప్రమోట్ చేస్తామన్న డౌట్ వస్తుంది కదా. సో ప్రతి ఈమెయిల్లో ప్రతి యాడ్లో ఒక కంట్రీని చూస్ చేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ ఏమని యూజ్ చేసుకుంటాం? ఎగ్జాంపుల్ యూజ్ చేసుకుంటాం అంటే లండన్ యూజ్ చేసుకోండి. ఓవర్ చూడండి ఇక్కడ లండన్ సెంట్రల్, లండన్ గ్రేటర్ ఇవన్నీ వస్తున్నాయి కదా. అన్నీ సెలెక్ట్ చేసుకోండి. లండన్ సెంట్రల్, లేదంటే లండన్ ఈస్ట్, లండన్ వెస్ట్, లండన్ గ్రేటర్, ఏదో ఒకటి. లండన్ గ్రేటర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి సపోజ్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ అనుకో, యునైటెడ్ స్టేట్స్ని మనం టార్గెట్ చేయాలనుకుంటే యునైటెడ్ స్టేట్స్ చూసారా వచ్చింది. యునైటెడ్ కింగ్డమ్ వచ్చిందా? యునైటెడ్ కింగ్డమ్ అంటే లండనే కదా, యూకే. యునైటెడ్ స్టేట్స్ కావాలంటే యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా కావాలంటే ఆస్ట్రేలియా. మనకు ఏది కావాలంటే ఆ కంట్రీని టార్గెట్ చేయాలనుకుంటే ఆ కంట్రీని మనం లొకేషన్ సెట్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఓకే, ఏ కంట్రీని టార్గెట్ చేయాలనుకుంటే ఆ టార్గెట్. యునైటెడ్ కింగ్డమ్ అని సెలెక్ట్ చేసిన, జాబ్ ప్రొఫైల్ సెట్ చేసాం కదా, జాబ్ టైటిల్ సెట్ చేసాం, మనం లొకేషన్ సెట్ చేసాం. దెన్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఏంటిది ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ అడుగుతుంది. డిస్క్రిప్షన్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అంటే జాబ్ డిస్క్రిప్షన్ అక్కడికి వాడికి యాడ్ చూసినప్పుడు అసలు ఏంటి మన జాబ్ గురించి ఏంటి అనేది వస్తుంది అనమాట. అదేం లేదు, సింపుల్గా నేను టైప్ చేస్తున్నా కదా, ఇది టైప్ చేయండి. పార్ట్ టైం జాబ్స్, లేదంటే పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్.
అవైలబుల్. ఓకేనా. దాని తర్వాత జాబ్ ప్రొఫైల్ అని ఇలా టైప్ చేయండి. వాళ్ళకి ఏంటిది జాబ్ టైప్ అనేది తెలవాలి కదా మనకి. వర్చువల్ అసిస్టెంట్స్ అని టైప్ చేయండి. దాని తర్వాత పేమెంట్ మోడ్. మనం ఇవన్నీ ఏమి ఇవ్వం, మీరేం టెన్షన్ పడకండి. మనం జాబ్ ఇస్తున్నామా. పేమెంట్ వచ్చేసి మనం ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయడానికి మనం నానా రకాల టెక్నిక్స్ వాడతాం అనమాట. వీక్లీ. తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చేసి నో టెక్నికల్ ఆర్ ప్రియోర్ ఎక్స్పీరియన్స్ నీడెడ్. To apply for a job, kindly ఇదే టైప్ చేయండి మీరు. ఈమెయిల్ us with your resume as early as possible. ఓకేనా. మీకు ఇప్పుడు అర్థమైందా మనకి ఈమెయిల్స్ ఎలా వస్తాయో. యూకే వాళ్ళకి యాడ్ పోతుంది. యూకే వాళ్ళు మనకు గుర్తుపెట్టుకోవాలి ఏ జీమెయిల్ ఐడి నుంచి ఎవరికి టార్గెట్ చేసాము, ఏ కంట్రీ వాళ్ళని టార్గెట్ చేసాము, ఎప్పుడు టార్గెట్ చేసాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ గుర్తుపెట్టుకోకపోయినా కూడా మనకు ఒక చిన్న లూపులు దొరుకుతుంది. వాళ్ళ కంట్రీ ఏదైనా మెన్షన్ చేస్తే వాళ్ళ రెజ్యూమ్లో మెన్షన్ చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మనం అంతా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. సాలరీ అండ్ బెనిఫిట్స్ అని ఉంది. ఇప్పుడు ఈ రెడ్ మార్క్ ఉన్నాయే మనం చేయాలన్నమాట. సాలరీ అండ్ బెనిఫిట్స్ ఏంది, వీక్లీ పేమెంట్ కదా మనం చేసేది. వీక్లీ అని ఎంటర్ చేయండి. తర్వాత ఇవన్నీ కంపెనీ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేయకుండా ఏం కాదు, ఇవి పెట్టకుండా క్లిక్ చేయకుండా ఏం కాదు అన్యువల్ లోగా. దెన్ వ్యాలిడ్ ఫర్ 60 days అంట. నెక్స్ట్ ఈ యాడ్ వచ్చేసి వ్యాలిడ్ ఫర్ 60 daysకి వస్తుంది. సో దెన్ నెక్స్ట్ ఏదైనా ఎర్రర్ ఉంటే మనకు చూపిస్తుంది. ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి సెక్టార్ వచ్చి రీచ్ ద రైట్ క్యాండిడేట్స్ బై యాడింగ్ రెలవెంట్ సెక్టర్స్ కేటగిరీస్. సెక్టార్ అంటే అర్థమైందా మీకు. కేటగిరీ సెలెక్ట్ చేయాలి కదా ఎలాంటి వాళ్ళు మనల్ని చూడాలని. అడ్మిన్ పిఏ అని ఉంటుంది. అడ్మిన్ పిఏ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కంట్రీ టైప్, కాంట్రాక్ట్ టైప్. అర్థమైందా. కాంట్రాక్ట్ టైప్ అంటే ఫ్రీలాన్స్. ఓకే. అవర్స్ వచ్చేసి పార్ట్ టైం. జాబ్ లెవెల్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ అంటే ఏంటంటే బేసిక్ లెవెల్, పెద్ద ఎక్స్పీరియన్స్ అవసరం లేదని మామూలుగా. లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. యునైటెడ్ కింగ్డమ్ కదా, ఇంగ్లీష్ అనే పెట్టాలి. ఆ కంట్రీ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయండి. మీరు ఏ కంట్రీని అయితే టార్గెట్ చేస్తారో ఆ కంట్రీ లాంగ్వేజ్ని మాత్రమే సెలెక్ట్ చేయండి. ఓకేనా. తర్వాత సాలరీ బ్యాండ్ ఇది సెట్ చేసినా సెలెక్ట్ చేయకపోయినా కూడా ఏం కాదు. దెన్ నెక్స్ట్ తర్వాత సెట్టింగ్స్ అనే ఆప్షన్స్కి వస్తుంది. సెట్టింగ్స్ అనే ఆప్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ వచ్చేసి హౌ యూ విల్ రిసీవ్ అప్లికేషన్స్ బై ఈమెయిల్. అర్థమైంది కదా. బై ఈమెయిల్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ ఉండాలన్నమాట. మనకు ఈమెయిల్ ద్వారా వాళ్ళ అప్లికేషన్స్ రావాలి, వేరే ఆప్షన్ ద్వారా కాకుండా మనకి. ఓకేనా. తర్వాత సెండ్ అప్లికేషన్స్ టు, మనం ఏదైతే జీమెయిల్ ఉంటుందో ఆ జీమెయిల్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మనం ఆ జీమెయిల్తో లాగిన్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఆ జీమెయిల్ వస్తుంది. లేదంటే ఇక్కడ జీమెయిల్ అకౌంట్ యాడ్ చేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చిన ఒకటే, ఇవ్వకుండా ఉండడం బెస్ట్. దెన్ అర్థమైంది కదా. దెన్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దెన్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, వేరే వాళ్ళు ఇక్కడ జాబ్ పోస్ట్ చేసినప్పుడు 3 daysకి ఇంత, 7 daysకి ఇంత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం సెలెక్ట్ చేయని అవసరం లేదు. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేసి పేమెంట్ మెథడ్కి వెళ్ళిపోతాం. పేమెంట్ మెథడ్కి వెళ్ళిపోయిన తర్వాత
ఈ $18 అనేది అక్కడ మన పేమెంట్ మెథడ్ కార్డా యూపీఐ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసిన తర్వాత మీకు మీ పోస్ట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. అంటే మన యాడ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది గమ్ట్రీలో. ఈ గమ్ట్రీ అనేది చాలా ఎఫెక్టివ్ వెబ్సైట్, ఇది చాలా మంచిగా యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయిపోయిన తర్వాత ఆ లండన్లో ఉన్న వాళ్ళు ఈ యాడ్ని చూసినప్పుడు మన ఈమెయిల్ ఐడికి వాళ్ళ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేస్తారు. మనది ఏదైతే ఈమెయిల్ ఐడి ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడికి రెజ్యూమ్ వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే మనం అంతా ఆ లండన్ లిస్ట్ అంతా మనం వాళ్ళకి ఆటోమేటిక్గా మళ్ళీ రిప్లై కూడా వెళ్ళిపోతుంది. మనం ఆల్రెడీ సెట్ చేసి పెట్టాం కదా ఇంత ముందుకు జీమెయిల్లో రిప్లై, అది వెళ్ళిపోతుంది వాళ్ళకు ఈమెయిల్. వాళ్ళు అప్లై చేసుకుంటారు, వాళ్ళ ఇబ్బంది వాళ్ళు పడతారు. సో దాన్ని మనకి ఏంటంటే ఇక్కడ టు మీ వచ్చింది కదా, ఇక్కడ వాళ్ళ ఫ్రమ్ అడ్రస్ ఒక మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడీలు అన్ని క్లిక్ చేసుకొని కాపీ చేసుకొని ఆ లండన్ అని తర్వాత అమెరికా అని అంతా ఎక్సెల్ షీట్స్లలో సేవ్ చేసుకొని పెట్టుకోండి. సేవ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకి ఈమెయిల్స్ అన్ని వస్తుంటాయి కదా, ఈ ఈమెయిల్స్కి మనం ఇప్పుడు ఫస్ట్ ఒక 10 మందికి పంపించామనుకోండి ఆ లండన్ ఆఫర్స్, తర్వాత 3 రోజుల తర్వాతనే మళ్ళీ పంపాలి వేరే ఆఫర్లు. ప్రతిరోజు పంపితే వాళ్ళు మనల్ని బ్లాక్ చేసే అవకాశాలు ఉంటాయి ఇంతకుముందు చెప్పినట్టు. అలా ప్రతి వేరే కంట్రీని టార్గెట్ చేసి పంపండి. సో అలాగే నేను దీంతో పాటుగా ఈ క్లాస్తో పాటుగా మీకు ఫ్రీ వెబ్సైట్ పోస్ట్ వెబ్సైట్స్ లిస్ట్ ఉంటుంది. ఒక 50 దాకా ఉంటాయి, 50 యాడ్స్ ఇస్తాను. దాంట్లో కొన్ని ఓపెన్ అవుతాయి, కొన్ని ఓపెన్ అవ్వవు, ఒక్కొక్కసారి సర్వర్ డౌన్ ఉంటుంది. సో ఏది ఓపెన్ అయితే దాంట్లో యాడ్ పోస్ట్ చేయండి. ఆ లిస్ట్తో పాటుగా మీకు ఇంకా కావాలి అని అనుకుంటే ఫ్రీ క్లాసిఫైడ్ యాడ్స్ అని ఉంటారు ఇన్ కంట్రీ. అర్థమైందిగా, ఇలా వస్తాయి. వచ్చినప్పుడు ఆ లిస్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ వెబ్సైట్ని యూజ్ చేసి మీరు ఫ్రీగా కూడా యాడ్స్ ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి, ఇక్కడ 150+ ఉన్నాయంట సబ్మిషన్స్ సైట్స్, క్లాసిఫైడ్ సైట్స్. సో అలాంటి సైట్స్ అన్ని లాగిన్ చేసుకోండి, క్రియేట్ చేసుకోండి. యూకే అయితే యూకే, యూఎస్ అయితే యూఎస్, ఆస్ట్రేలియా అయితే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ అయితే ఫ్రాన్స్, ఏ కంట్రీ అయితే ఆ కంట్రీకి మెయిల్స్ క్రియేట్ చేసుకోండి. లిస్ట్ సరిగ్గా ప్రిపేర్ చేసుకోండి, సెట్ చేసుకోండి, ప్రమోట్ చేసుకోండి. ఎవ్రీ 3 డేస్కి ఒకసారి పంపండి. పంపిన వాళ్ళకి రేపు మళ్ళీ పంపకండి, 3 డేస్ 4 డేస్ గ్యాప్ ఇవ్వాలి. సో మళ్ళీ మనం ఆఫర్ పంపేటప్పుడు కూడా ఇది ఇంపార్టెంట్ థింగ్, మనకు ఈమెయిల్కి వచ్చాయనుకోండి, ఎగ్జాంపుల్ ఈ జీమెయిల్కి మనకు వాళ్ళందరూ అప్లై చేశారు, జాబ్ అప్లై చేస్తే మనకి ఈమెయిల్ లిస్ట్ అనేది ఇక్కడ వచ్చింది. కానీ మనం మన ఏదైతే సిపిఐ ఆఫర్స్ ఫార్వర్డ్ చేస్తామో డైరెక్ట్ సిపిఐ గ్రిప్స్, అప్పుడు ఎలా ఫార్వర్డ్ చేస్తాం? డాష్ బోర్డ్లోకి వెళ్తాం, డైరెక్ట్ ఆఫర్ టూల్స్లోకి వెళ్తాం, మనం మై ఆఫర్స్లోకి వెళ్తాం. మై ఆఫర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ అని పెట్టుకుంటాం. ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టు ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి, ఈ ఆఫర్లకు ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి వాళ్ళకి డైరెక్ట్గా మెయిల్స్ పంపిస్తాం అనమాట. చూడండి, యునైటెడ్ కింగ్డమ్కి ఎన్ని ఉన్నాయి ఆఫర్స్, ఇమాజిన్ ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి చూడండి. $6 కానించి $4 కానించి ఉన్నాయి. సో యునైటెడ్ కింగ్డమ్ అని వీటికి ల్యాండింగ్ పేజ్లు క్రియేట్ చేసేసుకొని మనం వాళ్ళకి పంపిస్తాం. పంపించేటప్పుడు ఏంటంటే ఈ సేమ్ జీమెయిల్ ఐడితో పంపకండి. సేమ్ జీమెయిల్ ఐడితో పంపితే వీళ్ళు మనల్ని బగరాలని చేసి రా బాబు అని అనుకుంటారు. సో వేరే జీమెయిల్ ఐడి నుంచి, ఎలా అంటే ఇప్పుడు సమ్ అదర్ వేరే నేమ్స్ తోటి క్రియేట్ చేసుకుంటాం కదా, ఫారినర్స్ నేమ్స్ తోటి కావచ్చు, వాట్ ఎవర్ అలాంటి నేమ్స్ ఐడీస్ తోటి ఆ జీమెయిల్ అకౌంట్ తోటి ఫార్వర్డ్ చేయండి. ఇదే జీమెయిల్ ఐడితో ఫార్వర్డ్ చేస్తే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది మనకి. అర్థమైంది కదా? ఇది క్యాంపెయిన్ చేసుకోవడం అనమాట. సేమ్ ఇదే విధంగా ఫ్రీ క్యాంపెయిన్ కూడా ఉంటాయి, మనీ క్యాంపెయిన్ కాకుండా ఫ్రీ క్యాంపెయిన్ పోస్ట్ యాడ్స్ కూడా ఉంటాయి. ఆ వెబ్సైట్స్ అని నేను ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను మీకు ఈ క్లాస్తో పాటు. సో దెన్ ఇలా మనం చేసుకుంటే మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.